శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 3వ అధ్యాయము 77వ పేజీ. అంశాలు: సాయి సృక్తి, అతః ప్రజ్ఞ స్వరూపక సాయి. 3. శాశ్వత సాయి. సాయి సూక్తి: వేదాలు ఈనాడు వాదాల పాలయ్యే, శాస్త్రములన్నచో చెప్పబడియే, బహుపురాణంబులు పాతవైపోయెను, శతకంబులన్నీయు జిడ్డుబడియే, గ్రంథరాజంబులు గంగ పాలైపోయే, చెల్లరే నీతులు చెడుగుబట్టే, గురురాజులందరూ బరువు భారం భైరి, పెద్దలందరూ వట్టి మొద్దులైరి అంటారు బాబా. నేటి పరిస్థితిని చిన్న చిన్న మాటలతో తెలుపుతున్నారు సాయి. విజ్ఞాన సాగరాలు అయిన వేదాలు ఒకనాడు అందరికీ మార్గనిర్దేశకంగా ఉండేవి. ఈనాడు వాటిని కేవలం తమ వాదులాటకు ఉపయోగపెడుతున్నారు. శాశ్వతర్వచనం శాస్త్రం అని నానుడి, అనగా విశ్వాన్ని శాసించే ఆ పరమాత్మ శాసనాలను, రహస్య విషయాలను మనకు తెలిపేవి శాస్త్రములు. అవి ఈనాడన్నీ చెప్పబడిపోయి అసలు అర్థాలను కోల్పోయి విపరీతార్థాలు ప్రవేశపెట్టబడి ఉన్నవి. ధర్మసారాలు అయిన పురాణాలు ఈనాడు కేవలం పుక్కిటి పురాణాలుగా అపహాస్యప్రాయం అయినవి. నీతిని బోధించే శతకాలు కూడా ఎవరి ఆలనా పాలనకు నోచుకోక జిడ్డుపట్టిపోయినట్లున్నవి. గొప్ప గొప్ప మహనీయమైన వేదాంత గ్రంథాలన్నీ ఆధారణ లేని పుస్తకాలుగా మారిపోయినవి. అనుభవజ్ఞానులు కావలసిన గురువులు వట్టి బరువుగా అనుభవజ్ఞనులు కావలసిన గురువులు వట్టి బరువులుగా విద్యాభిమానం కోల్పోయి ధనాభిమానులుగా మారిపోయారు. పెద్దలు అని ఎన్నదగ్గ వ్యక్తులే కరువైనారు అని తెలుపుతూ తాము ఎటువంటి పరిస్థితిని చక్కదిద్దదలిచి అవతరించరో తెలుపుతున్నారు స్వామి. అతః ప్రజ్ఞ స్వరూపక సాయి. అవతారమూర్తిగా తాము చేపట్టిన బాధ్యతలలో ఒకటి మార్గదర్శకమైన వేదశాస్త్ర ఉద్ధరణ. దానికి సంబంధించిన లీల ఒకటి తెలుసుకుందాం. ఈనాటి పారాయణలో అన్ని కాలాలలోనూ సంపూర్ణ ప్రజ్ఞ కలిగి ఉండటం భగవంతుని లక్షణాలలో ఒకటి. అత్యంత బాల్యము నుండి స్వామిలో వ్యక్తం అయిన ఈ లక్షణానికి సంబంధించిన లీల ఇది. బాలసాయికి 13 సంవత్సరముల వయసు వచ్చింది. వారి శక్తి అప్పటికే చాలా దూరం వ్యాప్తి చెంది భక్తులు తండోపతండాలుగా ప్రతిరోజు రాసాగారు. ఆ రోజు 8/3/1940. ఆనాటి సంఘటన పుటపర్తికే కాక ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారందరినీ ఆందోళనకు, ఆరాటానికి గురిచేసింది. అది స్వామి కుడికాలి బొటనవ్రేలికి ఒక నల్లతేలు కొట్టడం. ఆ వ్రేలు పట్టుకొని స్వామి చైతన్యరహితంగా పడిపోవటం భయానికి కారణం. అక్కడ తేలు కుట్టిన వ్యక్తులు బ్రతకడం కల్లా. ఇది 1986వ సంవత్సరంలో షిరిడీ అవతారములో ప్రదర్శించిన శారీరతీత యాత్ర లాంటిది కాబోలు అని ఈనాటి భక్తులైన వారు తలచిన ఆనాటి సాధారణ వ్యక్తులందరూ పరిపరి విధాలా వారికి తోచినట్లు వారు చెప్పుకోసాగారు. కొంతమంది వారికి తోచిన వైద్యం చెప్పగా, ఇంకొంతమంది దుఃఖ సముద్రములో మునిగిన తల్లిదండ్రులకు వివిధ మొక్కులు గుర్తు చేశారు. స్వామి మాత్రం వీటన్నిటికీ అతీతంగా శరీరం మీద సృహలేనట్లు ఉండిపోయారు. ఎవరో చెప్పిన సలహాను అనుసరించి తల్లి ఈశ్వరాంబ దూరంగా ఉన్న ముచ్చాలమ్మ గుడికి ఒక కొబ్బరికాయ పంపించగా, ఇక్కడ సృహలో లేనట్లున్న స్వామి ఆ నివేదన తమకు ముట్టిన సంఘటన తెలియచేస్తూ కొబ్బరికాయ 3 ముక్కలయ్యింది అని కళ్ళు తెరవకనే చెప్పారు. దానిని పైత్య ప్రకోపంగా భావిస్తూ ఉండగానే స్వామి మాటలలోని సత్యాన్ని వెల్లడి చేస్తూ గుడి నుంచి ఆ 3 చెప్పులు వచ్చాయి. అది చూచిన భక్తులు స్వామివారి సత్యతకు, అతః ప్రజ్ఞకు ఆశ్చర్యపోయారు. పరకాయ ప్రవేశ నిర్గమాది విద్యలలో జీవప్రజ్ఞను తమ కుడికాలి బొటనవ్రేలు ద్వారా వెలుపలికి తీయటం, ప్రవేశపెట్టడం అనేది శాస్త్ర ప్రమాణం. సాయి తమ పరంపర అవతరణను వ్యక్తం చేయటానికి రంగం సిద్ధం చేయడంగా దీనిని భావిస్తారు తెలిసిన పెద్దలు. 2 రోజులు గడిచాయి. ఏ సాయం తీసుకోకనే బాలసాయి లేచి తిరగటం మొదలుపెట్టారు.
సహజంగా మితభాషి అయిన స్వామి మరీ మౌనం పాటించటం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో అనర్గళంగా వేదశాస్త్ర భాగాలను వెల్లివేయడం అందరికీ వింతగానూ భయంగానూ ఆశ్చర్యంగానూ ఉండింది. ఇంతలోనే జరిగింది ఇంకొక సంఘటన. శాశ్వత సాయి సర్వాన్ని శాసించే భగవంతుని ఆజ్ఞలే శాస్త్రాలు. అందుకే వాటికి ఆ గౌరవం. ఆ వేదశాస్త్రాల మీద సంపూర్ణ అవగాహన భగవంతుని లక్షణాలలో మరొక్కటి. వాళ్ళున్న వీధికి ప్రక్కనే చివరి ఇంటిలో నారాయణ శాస్త్రి గారనే ఒక పండితుడు భాగవత శాస్త్రాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ స్వామి ఆ శాస్త్రి గారు భాగవతం తప్పుగా వివరిస్తున్నాడని ఆ శాస్త్రిని తమ వద్దకు తీసుకొని రమ్మని ఆదేశించారు. ఈ విషయాన్ని శాస్త్రి గారికి తెలియచేస్తే బాలునికేం తెలుసు భాగవతం అని కొట్టివేశారు ఆయన. కానీ అతను రావలసిందని పట్టుబట్టారు స్వామి. బాలుడైన సత్యసాయి పలుకులను యథాతథంగా వివరించడానికి తల్లిదండ్రులకు భయం వేసింది. అందువల్ల బాలుని అస్వస్థత విషయంగా ఆ శాస్త్రి గారికి నచ్చచెప్పి వారిని స్వామి వద్దకు తీసుకువచ్చారు. స్వామి తమ వద్దకు వచ్చిన శాస్త్రి గారికి సోహం తత్వం యొక్క యథార్థ వివరణను తెలియపరిచి నిశ్చేష్టుతిని చేశారు. దానికి శాస్త్రి గారు దాసోహం అని పాద నమస్కారం చేసుకొని ఆ సద్గురు సాన్నిధ్యాన్ని ఆనందించాడు. తమ అవతార ఆవిర్భావానికి ఒక కారణమైన వేదశాస్త్ర అవగాహనను పెంచడం, వాటిని ఉద్ధరించడం అనే కార్యాచరణకు ఈ లీలతో నాంది పలికారు స్వామి. ఈ దివ్యబాలుని ఆంతర్యం శక్తి గ్రహింపలేని అమాయక తల్లిదండ్రులు మాత్రం మిక్కిలి దిగులు పడసాగారు. శ్రీ సత్యం కీర్తనలు పాడుతూ భజనలు చేస్తూ ఆధ్యాత్మిక తత్వం వివరిస్తూ అక్కడ వారెవరూ ఎన్నడూ వారి జీవితకాలములో చూడనట్టి యాత్రాస్థలాలను వర్ణిస్తూ కొన్నిసార్లు మౌనంగా ఉంటూ అనేక విధాలుగా తమ దివ్యత్వ ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ అర్థం కాని జ్యోతిష్కులు దానిని గ్రహదోషమని, మాంత్రికులు గాలిచేష్టయని, వైద్యులు నరముల బలహీనతయని పరిపరి విధాలుగా వారికి తోచినట్లు వారు నిర్ధారణ చేయసాగారు. కించెత్ దైవత్వ పరిచయం ఉన్నవారు మాత్రం ఇవి అన్నీ విశేష భగవల్లీలలు అని, ఆయన సంకల్పములు ఆగమ్య గోచరములు అని తెలుపుతూ సాష్టాంగ నమస్కారం ఆచరించేవారు. శుద్ధ సత్వ స్వరూపంచ నిర్మల స్ఫటికాకృతిం సతతోదారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర 3వ అధ్యాయం సంపూర్ణం. 80వ పేజీ.